ఆంధ్రాలో ఉన్న పెత్తందారి వ్యవస్థ ఏదైతే తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా పనిచేసిందో, తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేసిండ్రో, మన హక్కులకి, మన యొక్క మన మన జీవితాలకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేసారో గత 70 సంవత్సరాల నుంచి, వాళ్ళే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనమైన ప్రచారం తీసుకొస్తారు. ఇది మొదటి దీంట్లో లాభం ఎవరికైనా ఒకసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే జరిగే రాజకీయ లాభం ఎవరికి? ముఖ్యమంత్రి గారికి. అసలు ఎట్లా ఎట్లా కేసీఆర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ ఉంటేనే స్టాల్వర్ట్గా ఉంటాడు, ఒక పర్సనాలిటీగా ఉంటాడు. ఎప్పుడైతే మా నాయకుడు ఇంకో పార్టీ విలీనం చేస్తాడో ఆ పర్సనాలిటీ ఉండదు కదా. చాలా మందిలో మేము ఒకరం అయిపోతాం. ఆయన కోరిక కూడా అదే. కేసీఆర్ గారి పర్సనాలిటీ నేను మ్యాచ్ అయితే లేను కాబట్టి ఎట్లో అట్లా కేసీఆర్ గారి పర్సనాలిటీని చిన్నగా చేసే ప్రయత్నం చేయాలి. బీజేపీతో అంటనావుతుర్రు అంటే కేసీఆర్ పర్సనాలిటీ చిన్నగా అవుతుంది కాబట్టి నేను ఆయనకన్నా పెద్ద పర్సనాలిటీ అయితే తెలంగాణ అన్న కోరిక ముఖ్యమంత్రి గారి. కానీ బీజేపీలో విలీనం చేయమని అడిగిందని బీజేపీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు ఇక్కడ. ఎస్, ఇంకో విషయం కూడా బాగా గుర్తుపెట్టు. ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని మొదట మాట్లాడిన వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి. మళ్ళీ మాట్లాడే వ్యక్తి ఎవరు? ఆయనే. ఎన్నిసార్లు చెప్పింటాడు ఇప్పటికీ? ఆయన సంబంధించిన పేపర్లు, ఆయన సంబంధించిన ఛానల్ అన్నీ మాట్లాడేది వాళ్ళు అదే కదా. ఎవ్వరు చెప్పినా కూడా అది ముఖ్యమంత్రి చెప్పిస్తున్నట్టే, రేవంత్ రెడ్డి గారు చెప్పిస్తున్నట్టు. కవితతో ముఖ్యమంత్రి ఎందుకు చెప్పిస్తాడు? ఎందుకు? మీ పార్టీ లీడర్ కదా. అది మీరు ప్రశ్న మీరు చెప్తున్న వాళ్ళని అడగాలండి, నన్ను కాదు. నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీయే కాదు, తెలంగాణ ప్రాంతం అస్తిత్వాన్ని కాపాడే, తెలంగాణ ప్రాంతం సెంటిమెంట్ని కాపాడే, తెలంగాణ ప్రాంతం యొక్క పౌరుషాన్ని చూపించే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. దీంతో పాటు లక్షలాది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు జీవితాలు ముడిపడి ఉన్నాయండి. మావి ముడిపడి ఉన్నాయి. ఎందుకు దీన్ని నాశనం కోరుకుంటున్నారు చెప్పండి? దీని వెనకాల అజెండా ఎవరిది? ఎవరు మాట్లాడినా కూడా ముమ్మాటికి ముఖ్యమంత్రి గారు చెప్పిస్తున్నట్టే, మాట్లాడిస్తున్నట్టే. దాన్ని ఎవరన్నా కానీ. కానీ నిప్పు లేనిది పొగొస్తుందా అంటారు కదా అందరూ. అడుగుతున్నారు అందరు, నిజంగానే చర్చ జరగకుండా ఇంతమంది మాట్లాడతారా? అప్పుడప్పుడు నిప్పు లేకుండా కూడా పొగ వస్తుంది శివన్న. దుమ్ము ఎప్పుడన్నా లేపు చూడు, పొగలాకి వెళ్తుంది. దుమ్ము లేపు, దుమ్ము ఒక దగ్గర చేర్చి ఇట్టి పొగలాగా లేస్తా లేదా? దుమ్ము పొగే శివన్న ఇది.